ఏంటి ఝాన్సీ, నీ కోపం రాదా అసలు? ఎప్పుడు కూల్గా ఉంటావు, హ్యాపీగా ఉంటావు అని చాలా మంది కింద కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా. నేను కూడా హ్యూమన్నే కదా. ఈరోజు మా వారు చేసిన పనికి నాకు చాలా చాలా కోపం వచ్చింది. ఈరోజు ఫస్ట్ చేస్తున్నాను, ఒక్క బ్రేక్ఫాస్ట్ కాదనమాట, 2 వెరైటీస్ చేస్తున్నాను. మైసూర్ బోండాలు, పెసరట్లు కూడా వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఒక రోజులో ఒక్క బ్రేక్ఫాస్ట్ చేయడమే చాలా ఎక్కువ. 2 వెరైటీస్ ఆఫ్ చట్నీస్తో చేస్తున్నాను అనమాట. అయిపోయాయి. ఓన్లీ కరెక్ట్గా కౌంట్ చేసి కొన్ని చేసాను. పెసరట్టు కూడా అయిపోయింది. క్రిస్పీ సాఫ్టీ పెసరట్టు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, తీసుకెళ్ళి వంశీ గారికి ఇచ్చేస్తాను. చూసారా, 2 పెసరట్లు, 4 బోండాలు రెడీ. ఇప్పుడు వంశీ గారు పైన ఉన్నారు, తీసుకెళ్ళి ఇస్తాను. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో. సర్ప్రైజ్. డోర్ ఓపెన్ చేస్తున్నా. Currently it is to, we are all good there. to an extra one, send it out. Yeah, sure. I'll do it after the call. One request you have to do from your side only. ఇంత టైం స్పెండ్ చేసి ఇన్ని వెరైటీస్ చేసుకొని ప్రేమగా బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తే ఇలా చేత్తో వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇలాంటప్పుడే నాకు ఫుల్ కోపం వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే అసలు బ్రేక్ఫాస్టే చేయకూడదు, తీసుకెళ్ళకూడదు అనుకుంటాను. కానీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. ఈ రూమ్ మా చిన్నోడిది అనమాట. సో ఈ వ్యూ కోసం అనేసి వాడు రూమ్ ఆక్యుపై చేసి ఆఫీస్ రూమ్ చేసుకున్నారు. వేడిగా బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తే తినలేదు కదా, మరి అది వేస్ట్ చేయడం ఎందుకని నా పొట్టలోకి వేసేస్తున్నాను. 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తాను, దాని తర్వాత తీసుకోలేదు అంటే ఇంక అడగను అనమాట. మా చిన్నోడిని అనుకోండి, నెత్తి మీద 2 వేసి తినరా అని చెప్పి తినిపిస్తాను. ఇక్కడ మా వారిని కొట్టలేనమాట. కొడితే మళ్ళీ వచ్చి పోలీసులు ఎక్కడ తీసుకెళ్తారో అని అదొక భయం. ఇక్కడ మీకేం చెప్తున్నారంటే, డైట్లో ఉంటే ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి టెంప్ట్ చేస్తానంట.